ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. పొడి వాతావరణం, చలి కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి జిల్లా వాసులను చలి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పిల్లలు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులున్నాయి. ఇక పొగమంచు కారణంగా వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పలుచోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. జిల్లాలోని చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. జిల్లాను చలి వీడడం లేదు. గత 2 రోజులుగా మరింత చలి పెరిగింది. పొడి వాతావరణంతో పాటు చలి తీవ్రత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కోహిర్లో, సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లోనే రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. ఉదయం పొగమంచు కారణంగా హైవేలపైన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా పొగమంచు వీడడం లేదు. హైవేలపైన ఉదయం 7-7:30 వరకు కూడా లైట్లు వేసుకోలేని హైవేలపైన వాహనాలు ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి ఇటు NH అయితే 44 కావచ్చు, ఇటు జాతీయ రహదారి కావచ్చు, ఇటు సంగారెడ్డి ముంబై హైవే కావచ్చు, ఈ హైవేలపైన పలు ప్రమాదాలు కూడా ఇప్పటికే చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున కావచ్చు, ఇటు 7 గంటల వరకు కూడా ముందు వస్తున్న వాహనాలు కనిపించడం లేక పార్కింగ్ లైట్లు వేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. గత కొన్ని ఏళ్లుగా కూడా పొగమంచు ఉంటుంది, ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈసారి పొగమంచు, పొడి వాతావరణం, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో హైవే పైన ప్రయాణాలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనం అయితే ఇళ్లలోంచి బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7:30-8 వరకు కూడా పొగమంచు వీడడం లేదు. పొడి వాతావరణంతో పాటు ఇటు వాతావరణంలో అయితే చలి తీవ్రత పెరగడము, అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. కోహిర్లో మొత్తం ఈ సీజన్ మొత్తం నుంచి చూసుకుంటే దాదాపు 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా కోహిర్ ఉంది. దాంతోపాటు జరాసంగంలో కావచ్చు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో, రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలైన నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే ఇటు నర్సాపూర్ కావచ్చు, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కావచ్చు, ఇటు చేగుంట ప్రాంతంలో, రామంపేట ప్రాంతంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. పోతారెడ్డిపేటలో కూడా, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట అయితే మెదక్ జిల్లా సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అవుతుంది. అంటే దాదాపు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. ఏదైతే 8 డిగ్రీల లోపే ఆ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా, మెదక్ ప్రాంతం అంతా కూడా చలితో వణికిపోతుందని చెప్పొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా ప్రత్యేకించి హైవేల పైన ప్రమాదాలు నిత్యకృతమైనవి. ఉదయం తెల్లవారుజామున ఇటు జాతీయ రహదారి పైన పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొట్టడం కావచ్చు, పొగమంచులో కనిపించకపోవడంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొంటున్న ఘటనలు కూడా ఇటు రాజీవ్ రహదారి పైన కొనసాగుతున్నాయి. గత ఏడాది కూడా కొనసాగినాయి. ఇటు పల్లెల్లో కూడా ఇటు మొత్తం పొగమంచు కమ్మేస్తుంది. సాయంత్రం 5 నుంచి చలి ప్రారంభమవుతుంది. డే అంతా కూడా ఎండ కాస్తున్నప్పటికీ కూడా ఇళ్లలో ఉన్నవారికి చలి అయితే కొనసాగుతుంది. పిల్లలు, వృద్ధులకైతే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పలువురు అస్వస్థతకు గురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా అయితే చలి వీడడం లేదు. అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో ప్రత్యేకించి కోహిర్లో కావచ్చు, ఇటు జరాసంగంలోని పలు ప్రాంతాల్లో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని శివంపేట ప్రాంతంలో కావచ్చు, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ని వేయడం లేదు. ప్రతిరోజు కూడా అయితే చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2-3 రోజులు ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓవరాల్గా మెదక్ జిల్లాను చలి మాత్రం వీడడం లేదు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి నుండి.